హలో అండి, వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి సంబంధించిన చాలా డీటెయిల్స్ మనలో చాలామందికి క్లియర్గా తెలీదు. ఈ వీడియోలో అసలు ఈ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, సిలబస్ ఏంటి, ఈ ఎగ్జామ్ క్రాక్ చేయడం ఒక సామాన్యుడికి పాసిబులా కాదా, ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తారండి. 2025లో ఈ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు, నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్న డీటెయిల్స్ అన్నీ కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో రిలీజ్ చేశారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 25th మే రోజు పెడుతున్నారండి. ఇది 1 డే ఎగ్జామినేషన్. దీనికి నోటిఫికేషన్ 22nd January రోజు రిలీజ్ చేస్తారు. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ వచ్చేసి 11th February అన్నమాట. సో మీరు 22nd January నుంచి 11th February లోపు ఎప్పుడైనా కూడా ఫామ్ ఫిల్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఇది మాత్రం 25th రోజు ఉంది ఎగ్జామినేషన్, మే మంత్లో. తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫై చేసిన వాళ్ళు మెయిన్స్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. వీళ్ళకి ఎగ్జామినేషన్ 5 days ఉంటుంది. 22nd August నుంచి స్టార్ట్ అవుతుంది మెయిన్స్ ఎగ్జామినేషన్. మనం అనుకుంటాము, చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లేదా ఇండియన్ పోలీస్ సర్వీస్ ఎగ్జామినేషన్ మాత్రమే యూపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు అని. కాదండి, ఈ ఎగ్జామ్ మనకి 21 పోస్ట్స్కి సంబంధించిందన్నమాట. ఇందులో అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఫారెన్ సర్వీస్, పోలీస్ సర్వీస్, ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్, ఇలా రకరకాల సర్వీసెస్ ఉంటాయన్నమాట. మీరు ఈ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీకు వచ్చిన మార్క్స్ బట్టి ఇందులో ఏదో ఒక పోస్ట్ మీకు అలాట్ అవుతుంది. సో ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒకసారి పాజ్ చేసి అన్ని పోస్ట్ క్లియర్గా చూసుకోండి. తర్వాత అసలు ప్లాన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఏంటి? మనలో చాలామందికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఒకటే క్వాలిఫై అయిపోతే ఇంటర్వ్యూకి వెళ్తాము అనుకుంటూ ఉంటారు. కానీ ఈ ఎగ్జామ్కి 2 సక్సెసివ్ స్టేజెస్ ఉంటాయన్నమాట. ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఇది కంప్లీట్లీ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. సెకండ్ ఇది వచ్చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్, ఇది రిటన్ అండ్ ఇంటర్వ్యూ. చాలామంది మెయిన్స్ ఎగ్జామినేషన్ వేరు, ఇంటర్వ్యూ మళ్ళీ వేరు సపరేట్గా ఉంటుంది అని అనుకుంటారు. కాదండి, రిటన్ అండ్ ఇంటర్వ్యూ ఈజ్ పార్ట్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ అన్నమాట. సో ఇందులో మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి ఈ ఎగ్జామ్ రాయడానికి అంటే, మీరు ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. దానికన్నా ఎక్కువ చదివినా ఇబ్బంది లేదు. కానీ గ్రాడ్యుయేషన్ లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్లో మీరు ఉన్నా కూడా ఈ ఎగ్జామ్కి అప్లై చేయొచ్చు. నెక్స్ట్, ఏజ్ లిమిట్. మనకి ఎంత ఏజ్ లిమిట్ ఉంటే ఈ ఎగ్జామ్ రాయగలుగుతాము, ఏ ఏజ్లో ఉన్న వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయగలుగుతారు అన్నది ఇప్పుడు చూద్దాం. సో ఒకవేళ మీరు 1st August 2025 అని నేను ఇక్కడ మెన్షన్ చేశాను, ఎందుకంటే నేను 2025 క్యాలెండర్ గురించి మాట్లాడుతున్నాను. కానీ మీరు ఏ సంవత్సరమైనా ఎగ్జామ్ రాస్తున్నారో, ఏ సంవత్సరం అయితే ఎగ్జామ్ రాస్తారో దాని అకార్డింగ్గా క్యాలిక్యులేట్ చేసుకోండి. 1st August 2025 నాటికి మీకు 32 years నిండి ఉండకూడదు అండ్ 21 years నిండి ఉండాలన్నమాట. అంటే ఈ మధ్యలో 21 years నుంచి 32 years మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. ఇప్పుడు నేను చెప్తున్న ఏజ్ లిమిట్ జనరల్ కేటగిరీకి చెందిన వాళ్ళకి మాత్రమే. తర్వాత ఇందులో రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 32 years ప్లస్ 5 years అన్నమాట. ఓబీసీ వాళ్ళకి 3 years రిలాక్సేషన్ ఉంటుంది. డిఫెన్స్ సర్వీస్ పర్సనల్ ఉంటారు కదా, వాళ్ళకి 3 years ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే 5 years మిలిటరీ సర్వీస్ రెండర్ చేశారో వాళ్ళకి 5 years ఉంటుంది. ఈసీఓస్, ఎస్ఎస్సిఓస్కి 5 years రిలాక్సేషన్ ఉంది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్కి 10 years రిలాక్సేషన్ ఉందండి. ఇది కేవలం ఏజ్ లిమిట్ గురించి. కానీ 21 years నుంచి నాకు 32 years వచ్చే వరకు నేను ఎవ్రీ ఇయర్ రాస్తాను అంటే కుదరదు. నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేది ఒకటి ఉంది యూపీఎస్సీలో. జనరల్ కేటగిరీకి చెందిన వాళ్ళకి కేవలం 6 attempts ఉంటాయన్నమాట. అంటే మీకు 21 years వచ్చిన దగ్గర నుంచి 32 years నిండక ముందు మీరు ఒక 6 attempts ఇచ్చుకోవచ్చు, ఏ ఇయర్ అయినా ఇవ్వచ్చు. తర్వాత నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఫర్ కేటగిరీస్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళకైతే వాళ్ళకి అన్లిమిటెడ్ అండి. ఈ ఏజ్ టైంలో 21 to 37 years వరకు మీరు అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఇచ్చుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి ఓన్లీ 9 attempts ఉంటాయి. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ వాళ్ళకి 9 attempts, ఎవరైతే జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి. అలాగే ఎస్సీ ఎస్టీ అయితే వాళ్ళకి అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఉంటాయన్నమాట.
ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ, ఒక్కసారి మీరు కేటగిరీ మీద మెన్షన్ చేస్తే అది మళ్ళీ చేంజ్ చేయడానికి కుదరదు. తర్వాత మీరు ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ చేశాక దాన్ని విత్డ్రా చేయడం కూడా కుదరదు. ఒకవేళ నేను 21 ఇయర్స్ ఉన్నప్పుడు నేను ఎగ్జామ్ రాద్దాము అని అప్లై చేసి నేను ఇప్పుడు పర్ఫెక్ట్గా ప్రిపేర్డ్ లేను, నేను ఈ ఇయర్ విత్డ్రా చేసుకుందాం అనుకుంటున్నాను అని అనుకుంటే అది పాసిబుల్ కాదు. సో మీకున్న ఒకవేళ మీరు జనరల్ కేటగిరీకి చెందిన వాళ్ళైతే మీకున్న 6 అటెంప్ట్స్లో ఒక అటెంప్ట్ తగ్గిపోతుందన్నమాట. తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి ఈ ఎగ్జామినేషన్కి? upsconline.nic.in అనే వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవడానికి వీలు పడుతుంది. ఇక్కడ ఫస్ట్లీ ఓటీఆర్ ప్లాట్ఫామ్ ఉంటుంది ఈ వెబ్సైట్లో, మీరు దాంట్లో రిజిస్టర్ కావాలన్నమాట. ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ అన్నది మీరు ఒక్కసారి చేసుకుంటే అది లైఫ్ టైం పనికొస్తుంది. మీరు మళ్ళీ ఫిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఫిల్ చేసి ఏ ఇయర్ అయినా కూడా మీరు డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఓటీఆర్ ఫిల్ చేయాలి, అందులో మిమ్మల్ని రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత ఎప్పుడైతే మనకి 22nd ఆఫ్ జనవరి రోజు వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో దాని తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు అన్నమాట. ఓటీఆర్ అన్నది మీరు ఇయర్లో ఎప్పుడన్నా కూడా ఫిల్ చేసుకోండి, కానీ ఆన్లైన్ అప్లికేషన్ ఓన్లీ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశాక ఫిల్ చేయడానికి వీలు పడుతుంది. ఎప్పుడు కూడా ఒక మిస్టేక్ చేయకండి. డేట్ అయిపోయాక అయ్యో నేను చూసుకోలేదు, లాస్ట్ డేట్ 11th రోజే ఉందా అని మళ్ళీ బాధపడకండి. ఖచ్చితంగా ఈ డేట్స్ని గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్లీ రిలీజ్ అయిన వెంటనే మ్యాక్సిమం వీలు తీసుకుని ఫస్ట్ 1 వీక్లోనే మీరు ఫిల్ చేసేసేయండి. తర్వాత అసలు ఫస్ట్ ఎగ్జామినేషన్ కొద్దాం. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ అనమాట. అంటే మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు, 4 ఆప్షన్స్ ఉంటాయి ఒక క్వశ్చన్కి. మీరు ఈ 4 ఆప్షన్స్లో ఒక కరెక్ట్ ఆప్షన్ని మీరు చూస్ చేసి ఓఎంఆర్ షీట్లో ఇలాగ బబుల్ చేయాలన్నమాట. ఇందులో 2 పేపర్స్ ఉంటాయి, ఈచ్ పేపర్కి 200 మార్క్స్ ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్ పేపర్. ఇందులో క్వాలిఫైయింగ్ మార్క్స్ మీరు అటైన్ చేసుకుంటే చాలు. అప్పుడు ఇది ఎప్పుడు వస్తుంది క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత యూపీఎస్సీ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఆ కట్ ఆఫ్ మార్క్స్ కనుక మీరు క్లియర్ చేయగలిగితే మీరు మెయిన్స్ రాయడానికి అర్హులన్నమాట. సో ఈ ఇయర్ ఒక కట్ ఆఫ్ ఉంది కదా అని నెక్స్ట్ ఇయర్ అదే కట్ ఆఫ్ ఉంటుంది అని అనుకోకండి. ఈ ఇయర్ ఒకవేళ 85 కట్ ఆఫ్ ఉందనుకోండి, నెక్స్ట్ ఇయర్ అది 95 అవ్వచ్చు, 113 కావచ్చు. మనకి వచ్చిన పేపర్ బట్టి కట్ ఆఫ్ మారుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. కానీ పేపర్ 2 ఉంది చూసారా, ఇది సీసాట్ పేపర్, ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్ పేపర్. ఎవ్రీ ఇయర్ 33% కన్నా దాటితే చాలన్నమాట. అంటే మీకు 33% స్కోర్ చేస్తే 66 మార్క్స్కి స్కోర్ చేస్తే మీరు దీనికి మెయిన్స్ రాయడానికి అర్హులు అవుతారు. కానీ ఇందులో ఒకటే పేపర్ క్లియర్ చేస్తే సరిపోదు, 2 పేపర్లు క్లియర్ చేయాలన్నమాట. ఇక్కడ నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. మీరు రాస్తున్న ఆన్సర్స్లో అంటే మార్క్ చేస్తున్న మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆన్సర్స్కి ఒక్క ఆన్సర్ తప్పైతే 0.33 మార్క్స్ తీసేస్తారు. ఇది నెగటివ్ మార్కింగ్ అన్నమాట. ఒకవేళ ఓఎంఆర్ షీట్ పైన నేను 2 ఆన్సర్స్ మార్క్ చేశాను అనుకోండి ఒకటే క్వశ్చన్కి, అందులో కరెక్ట్ ఆన్సర్ నేను మార్క్ చేసినప్పటికీ నాకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 2 ఆప్షన్స్ మార్క్ చేశాను కదా, అందుకని ఖచ్చితంగా నెగిటివ్ మార్కింగ్ ఇచ్చేస్తారనమాట. నేను కనుక ఏ క్వశ్చన్కి అయితే ఆన్సర్ సెలెక్ట్ చెయ్యను, ఫర్ సపోజ్ నాకు 10th దానికి ఆన్సర్ తెలీదు, నేను ఆన్సర్ చేయలేదు, దానికి పెనాల్టీ ఉండదు, నెగిటివ్ మార్కింగ్ ఉండదు, మార్క్ కూడా రాదు. సో పెనాల్టీ లేదన్నమాట. సో ప్రిలిమ్స్కి సిలబస్ ఏంటి? పేపర్ 1 200 మార్క్స్కి ఉంటుంది, డ్యూరేషన్ 2 hours ఉంటుంది. సిలబస్ వచ్చేసి కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ, ఫిజికల్ సోషల్ ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, Indian polity and governance, constitution, political systems, panchayati raj, public policy, rights issues, etc. Economic and social development, sustainable development, poverty, inclusion, demographics, social sector initiatives, etc. General issues on environmental ecology, biodiversity and climate change that do not require subject specialization. General science. ఇక్కడ జనరల్ ఇష్యూస్లో సబ్జెక్ట్ స్పెషలైజేషన్ అవసరం లేదు. అంటే మనం అందులో పిహెచ్డి చేసి
నాలెడ్జ్ అటైన్ చేయాలి అన్నంత అవసరం లేదన్నమాట. సో ఇది వచ్చేసి పేపర్ 1కి సిలబస్ అండి ఇప్పుడు దాకా మనం చూసినది. ఈ సిలబస్ అన్నది మనకి చాలా మటుకు మెయిన్స్లో కలుస్తూ ఉంటుందన్నమాట. తర్వాత పేపర్ 2 చూద్దాం. ఇది కూడా 200 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ 2 hours ఎగ్జామినేషన్. పేపర్ 1లో 100 క్వశ్చన్స్ అడుగుతారు. పేపర్ 2లో 80 క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. కానీ ఆ 80 క్వశ్చన్స్లోని 200 మార్క్స్ ఉంటుందన్నమాట. ఇందులో కాంప్రహెన్షన్ ఉంటుంది, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ అండ్ అనలైటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ. సో ఇవన్నీ కూడా పేపర్ 2 సిలబస్ అన్నమాట. ఇది కేవలం క్వాలిఫైయింగ్ పేపర్ కదా, సో 33% మనకి వస్తే మనం ఈ పేపర్ క్లియర్ చేసేస్తాం. కానీ పేపర్ 1 అలా కాదండి, కట్ ఆఫ్ ఇయర్కి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి ఈ క్వశ్చన్ పేపర్స్ హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే వస్తాయి. ఇది ప్రిలిమ్స్ గురించి మాట్లాడుతున్నాను. ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ తెలుగులో లేదు, హిందీ అండ్ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుందన్నమాట అందులో లాంగ్వేజెస్. నెక్స్ట్ మనకి ఇప్పుడు ప్రిలిమ్స్ అర్థమైంది కదా, మెయిన్స్ చూద్దాం. మెయిన్స్ అనేది రిటర్న్ పార్ట్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అండి. ప్రిలిమ్స్లో మనం ఎక్కడ రాయట్లేదు, కేవలం OMR పైన బబుల్ చేస్తామన్నమాట. మెయిన్స్ ఎగ్జామ్లో ఇక్కడ మనము ఆన్సర్స్ రాస్తాము. ఇక్కడ ఎవరికైతే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తాయో వాళ్ళని పర్సనాలిటీ టెస్ట్కి పిలుస్తారు. సో మనకి మెయిన్స్లో ఎన్ని అయితే మార్క్స్ వస్తున్నాయో, అంటే మెయిన్స్ అంటే పర్సనాలిటీ టెస్ట్ అట్ ద సేమ్ టైం మీరు రిటర్న్ పార్ట్, ఇవి రెండింటిని కలిపి మెయిన్స్ అంటాం కదా. సో ఇందులో మీకు ఎవరికైతే మార్క్స్ వస్తున్నాయో ఆ మార్క్స్ బట్టి మాత్రమే మీ ఫైనల్ ర్యాంకింగ్ డిసైడ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మెయిన్స్లో పేపర్స్ ఏంటి, అందులో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అన్నవి చూద్దాం. మెయిన్స్లో క్వాలిఫైయింగ్ పేపర్స్ 2 ఉంటాయండి. పేపర్ A ఇది ఇండియన్ లాంగ్వేజ్ అనమాట. మనం తెలుగు చూస్ చేసుకోవాలంటే తెలుగు కూడా చూస్ చేసుకోవచ్చు. ఇది 8th షెడ్యూల్లో మెన్షన్ చేసిన లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్ అయినా చూస్ చేసుకోవచ్చు అందులో. పేపర్ B వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది. ఇవి 2 కూడా క్వాలిఫైయింగ్ పేపర్స్ మాత్రమే. ఇందులో మనం చాలా బాగా రాసేది ఏమి ఉండదు, కేవలం క్వాలిఫై అయితే చాలు. ఎందుకంటే ఈ మార్క్స్ మన ఫైనల్ లిస్ట్ మార్క్స్కి యాడ్ అవ్వదు, క్వాలిఫై అయితే చాలు. ఓకే, గుర్తుపెట్టుకోండి, పేపర్ A పేపర్ B మార్క్స్ని ఫైనల్ మార్క్స్లో యాడ్ చేయట్లేదు. తర్వాత ఏ మార్క్స్ని కౌంట్ చేస్తారు, మన ఫైనల్ మార్క్స్ దాంట్లో ఏవేవి కౌంట్ చేస్తారో ఆ పేపర్స్ చూద్దాం. పేపర్ 1 ఈజ్ ఎస్ఏ అండి. కొన్ని ఎస్ఏ టాపిక్స్ ఇస్తారన్నమాట, వాటిని మనం ఎస్ఏస్ రాయాల్సి ఉంటుంది. వీటికి 250 మార్క్స్ అన్నమాట. తర్వాత పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి జనరల్ స్టడీస్ 1. కన్ఫ్యూజ్ కాకండి, పేపర్ 2 ఇస్ GS 1 అన్నమాట. పేపర్ 2 GS 1, అందులో మళ్ళీ 250 మార్క్స్ ఉంటాయి. దీంట్లో మెయిన్ ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ, జోగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ అండ్ సొసైటీ, ఇవి మెయిన్ టాపిక్స్ అన్నమాట GS 1కి సంబంధించినవి. తర్వాత పేపర్ 3 వచ్చేసి GS 2. ఇందులో గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటుంది. ఇది కూడా 250 మార్క్స్కి. పేపర్ 4 ఇస్ GS 3. ఇందులో టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్వైర్న్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటాయి. ఇది కూడా 250 మార్క్స్ పేపర్. పేపర్ 5 ఇది జనరల్ స్టడీస్ 4, GS 4. ఇందులో ఎథిక్స్ పేపర్ అండి, ఎథిక్స్, ఇంటెగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఇది కూడా 250 మార్క్స్కే ఉంటుంది. తర్వాత 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 6 and 7. ఇవి 2 ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్స్ అన్నమాట. ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 1, ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 2. ఇవి 2 కూడా 250 మార్క్స్కి ఉంటాయి. మన అందరికీ పేపర్ 1 నుంచి పేపర్ 5 వరకు అందరికీ కామన్ ఉంటుందండి. కానీ పేపర్ 6 and 7 ఆప్షనల్ సబ్జెక్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి చూస్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. నేను ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ చూస్ చేసుకుంటాను, మీరు వేరేది కూడా చూస్ చేసుకోవచ్చు. దాని అకార్డింగ్గా మీ క్వశ్చన్ పేపర్ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కలిపి రిటర్న్ ఎగ్జామ్ టోటల్ ఎంత, 1750. తర్వాత పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. పర్సనాలిటీ టెస్ట్ 275 మార్క్స్కి. సో 25 మార్క్స్కే మన ఎగ్జామ్ కండక్ట్ అవుతుందన్నమాట, మెయిన్స్ ఎగ్జామినేషన్. ఇప్పుడు ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏమేంటి అన్నది చూద్దాం.
ఆప్షనల్ సబ్జెక్ట్స్ మనకి 26 ఆప్షనల్ సబ్జెక్ట్స్ మెన్షన్ చేశారు యూపీఎస్సీ వెబ్సైట్లో. ఇది లిస్ట్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్స్ అన్నమాట. అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్, ఆంథ్రోపాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, హిస్టరీ, సోషియాలజీ, స్టాటిస్టిక్స్, జియాలజీ, ఇలా చాలా ఉన్నాయండి. మీరు చూస్ చేసుకోవచ్చు. మీకు ఏ సబ్జెక్ట్లో అయితే ఇంట్రెస్ట్ ఉందో, మీకు ప్రాపర్ గైడెన్స్ ఏ సబ్జెక్ట్కి అవైలబుల్ ఉందో, మీరు చదివేటప్పుడు మీరు ఎందులో అయితే ఎక్కువసేపు ఇంట్రెస్ట్ పెట్టి చదవగలుగుతున్నారు, ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ చూసుకొని ఆప్షనల్ సబ్జెక్ట్ చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ గురించి, ఇవన్నీ డీటెయిల్స్ గురించి చూద్దాం. ఇది కన్వెన్షనల్ టైప్, అంటే మనం ఇక్కడ ఆన్సర్ రాస్తాం కదా, అలా ఉంటుందన్నమాట మెయిన్స్ ఎగ్జామినేషన్. ఇక్కడ డ్యూరేషన్ 3 hour డ్యూరేషన్ ఎగ్జామినేషన్ మెయిన్స్. ఎక్కడైతే ప్రిలిమ్స్ రాస్తున్నారో అది ఓన్లీ 2 hour డ్యూరేషన్ ఉంటుంది, మెయిన్స్ మాత్రం 3 hour డ్యూరేషన్ ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ఏ లాంగ్వేజ్లో అన్నా ఎగ్జామ్ రాయొచ్చు. ప్రిలిమ్స్లో మనకి తెలుగులో క్వశ్చన్స్ రావట్లేదు కదా, ఇక్కడ మీరు రాసేటప్పుడు తెలుగులో ఆన్సర్స్ రాయొచ్చు అన్నమాట. కానీ క్వశ్చన్ పేపర్ హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే ఇస్తారు. ఆన్సర్స్ మాత్రం మీరు ఏ లాంగ్వేజ్లో అన్నా రాయొచ్చు. ఏ లాంగ్వేజ్లో అన్నా అంటే 8th షెడ్యూల్లో మెన్షన్ చేసిన లాంగ్వేజెస్లో మాత్రమే. తర్వాత సిలబస్ ఏంటి? ఇది క్వాలిఫైయింగ్ పేపర్ సిలబస్ అండి. మెయిన్స్లో క్వాలిఫైయింగ్ 2 పేపర్స్ చూసాం కదా, పేపర్ ఏ, పేపర్ బి, దానికి సంబంధించిన సిలబస్ ఇదన్నమాట. తర్వాత చూస్తే పేపర్ 1 అంటే ఇక్కడ ఎస్ఏకి సంబంధించిన సిలబస్. ఏదైనా ఒక ఎస్ఏ ఇస్తారు, సో దాన్ని మీరు కన్సైజ్గా రాయాల్సి ఉంటుంది, అది ఎస్ఏకి సంబంధించింది. తర్వాత పేపర్ 2 అంటే GS 1కి సంబంధించిన సిలబస్ అనమాట. ఇందులో మనం చూస్తే ఇక్కడ ఆర్ట్ అండ్ కల్చర్ ఒకటి, హిస్టరీ ఉంటుంది, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఫ్రీడమ్ స్ట్రగుల్ ఒకటి, పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అండ్ రీఆర్గనైజేషన్ విత్ ఇన్ ద కంట్రీ, హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ ఉంటుంది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్, వరల్డ్ వార్స్, రీడ్రాల్ ఆఫ్ నేషనల్ బౌండరీస్, కొలనైజేషన్, డీకొలనైజేషన్, ఇవన్నీ కూడా హిస్టరీకి సంబంధించిన టాపిక్స్ అనమాట. తర్వాత సొసైటీ గురించి అడిగినప్పుడు ఇండియన్ సొసైటీ, సెలియెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, డైవర్సిటీ ఆఫ్ ఇండియా. తర్వాత రోల్ ఆఫ్ విమెన్ అండ్ విమెన్స్ ఆర్గనైజేషన్, పాపులేషన్ అండ్ అసోసియేటెడ్ ఇష్యూస్, పావర్టీ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్, అర్బనైజేషన్ అండ్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ దేర్ రెమెడీస్. తర్వాత గ్లోబలైజేషన్ గురించి ఉంది, సోషల్ ఎంపవర్మెంట్, కమ్యూనలిజం, రీజనలిజం, సెక్యులరిజం, సెలియెంట్ ఫీచర్స్ ఆఫ్ వరల్డ్స్ ఫిజికల్ జోగ్రఫీ, ఇక్కడ నుంచి జోగ్రఫీ కూడా ఉంది, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కీ న్యాచురల్ రిసోర్సెస్ అక్రాస్ ద వరల్డ్, ఇక్కడ సౌత్ ఏషియాలో అలాగే ఇండియన్ సబ్ కాంటినెంట్లో కూడా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కీ న్యాచురల్ రిసోర్సెస్. తర్వాత ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లొకేషన్ ఆఫ్ ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ సెక్టర్ ఇండస్ట్రీస్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఇంక్లూడింగ్ ఇండియా, important geophysical phenomena such as earthquakes, tsunami, volcanic activity, cyclones, etc. సో ఇక్కడ జియోఫిజికల్ ఫినామినా గురించి కూడా ఇంక్లూడ్ చేశారన్నమాట పేపర్ 2లో, అంటే GS 1కి సంబంధించిన పేపర్ అది. నౌ మనం పేపర్ 3 సిలబస్ చూద్దాం, అంటే GS 2 అన్నమాట. GS 2లో గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి మాట్లాడతాము. ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హిస్టారికల్ అండర్పిన్నింగ్ నుంచి ఎవల్యూషన్, ఫీచర్స్, అమెండ్మెంట్స్, సిగ్నిఫికెంట్ ప్రొవిజన్స్ అండ్ బేసిక్ స్ట్రక్చర్ వరకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడతాం. తర్వాత ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్స్, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ పర్టైనింగ్ టు ద ఫెడరల్ స్ట్రక్చర్, devolution of powers and finances up to local levels and challenges therein. తర్వాత separation of powers between various organs, dispute redressal mechanism and institutions, comparison of Indian constitutional scheme with that of other countries, parliament and state legislatures, structure, functioning, conduct of business, powers and privileges and issues arising out of these, structure, organization and functioning of the executive and judiciary, ministries and departments of government, pressure groups, formal informal association and their role in polity, salient features of the Representation of Peoples Act, appointment to various constitutional posts, powers, functions and responsibilities of various constitutional bodies, statutory, regulatory, various quasi-judicial bodies, government policies, intervention for development in various sectors and issues arising out of their design and implementation,
Development process and the development industry. The role of NGO, SHG, various groups and associations, donors, charities, institutional and other stakeholders. Welfare schemes for vulnerable sections of the population by the center and states, and the performance of these schemes. Mechanisms, laws, institutions, and bodies constituted for the protection and betterment of these vulnerable sections. Issues relating to development and management of social sector or services related to health, education, and human resources. Issues related to poverty and hunger. Important aspect of governance, transparency and accountability, e-governance, applications, models, successes, limitations and potential. Citizens Charter, transparency and accountability, and institutional and other measures. Role of civil services in a democracy. India and its neighborhood relations, bilateral, regional, and global grouping and agreements involving India or affecting India's interests. Effect of policies and politics of developed and developing countries on Indian interests, Indian diaspora. Important international institutions, agencies, and fora, their structure, mandate. అది పేపర్ 3 సిలబస్ అనమాట. నౌ GS 3 కొద్దాం, అంటే పేపర్ 4 సిలబస్ ఏంటి. ఇక్కడ ఇండియన్ ఎకానమీ, ఇష్యూస్ రిలేటింగ్ టు ప్లానింగ్, మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, గ్రోత్, డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఇంక్లూసివ్ గ్రోత్ అండ్ ఇష్యూస్ అరైజింగ్ ఫ్రమ్ ఇట్, government budgeting, major cropping patterns in various parts of the country, different types of irrigation and irrigation system storage, transport and marketing of agricultural produce, and issues and related constraints. E-technology in the aid of farmers. Issues related to direct, indirect farm subsidies and minimum support prices, public distribution system, objectives, functioning, limitations, revamping, issues of buffer stocks and food security, technology missions, economic of animal rearing. Food processing and related industries in India, scope, significance, location, upstream, downstream requirements, supply chain management, land reforms in India, effects of liberalization on the economy, changes in industrial policy and their effects on industrial growth, infrastructure, the energy, ports, roads, airports, railways, ivanni anamata, investment models, science and technology, awareness in the field of IT, space, computers, robotics, nanotech, biotech, and issues relating to intellectual property rights, conservation, environmental pollution and degradation, environmental impact assessment, disaster and disaster management, linkages between development and spread of extremism, role of external states and non-state actors in creating challenges to internal security. Challenges to internal security through communication networks, role of media and social networking sites in internal security challenges. Basics of cybersecurity, money laundering and its prevention. Security challenges and their management in border areas. Linkages of organized crime with terrorism. Various security forces and agencies and their mandate. ఇది పేపర్ 4 అంటే GS 3 సిలబస్ అన్నమాట. నెక్స్ట్ పేపర్ 5 అంటే ఎథిక్స్ అండ్ ఇంటెగ్రిటీకి సంబంధించినది. ఇక్కడ దే విల్ ఆస్క్ సర్టెన్, ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్ని బేస్ చేసుకొని, యాటిట్యూడ్ని బేస్ చేసుకొని, యాప్టిట్యూడ్ అండ్ ఫౌండేషనల్ వాల్యూస్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, కాంట్రిబ్యూషన్ ఆఫ్ మోరల్ థింకర్స్ అండ్ ఫిలాసఫర్స్ ఫ్రమ్ ఇండియా అండ్ వరల్డ్, public or civil service values and ethics in public administration, probity in governance, case studies on the above issues ఉంటుంది అనమాట. సో ఇది కేస్ స్టడీస్ రూపంలో ఉంటుంది. తర్వాత పేపర్ 6 అండ్ పేపర్ 7కి సిలబస్ వేరు ఉంటుంది. సో ఇది వచ్చేసి ఆప్షనల్ సబ్జెక్ట్ కదా, సో ఈచ్ ఆప్షనల్కి డిఫరెంట్ సిలబస్ ఉంటుంది. దీని గురించి మీరు ఖచ్చితంగా ఒక్కసారి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఒకసారి కంప్లీట్గా చూడండి తరువుగా. సో ఇప్పటిదాకా నేను మీకు క్లియర్గా ప్రిలిమ్స్ సిలబస్ ఏంటి, మెయిన్ సిలబస్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. మీరు మాత్రం నోటిఫికేషన్ వచ్చాక పర్లేదులే, ఆల్రెడీ మనకి తెలిసిన ఇన్ఫర్మేషనే కదా అని నెగ్లెక్ట్ చేయకండి. తరువుగా నోటిఫికేషన్ మొత్తం కేర్ఫుల్గా చదవండి, ఎందుకంటే అప్పుడప్పుడు యూపీఎస్సీ వాళ్ళు కొన్ని చేంజెస్ కూడా చేస్తూ ఉంటారు. సో అవి మిస్ కాకుండా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా అంతా మంచిగా చదవండి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి మీరు ఒక్కసారి అప్లై చేసిన తర్వాత నాకు సెంటర్ ఎక్కడ పడుతుంది,
ఎలా ఉంటుంది ఈ టెన్షన్ అన్ని పెట్టుకోకండి. ఎందుకంటే మీరు ఏదైతే మీరు ఉంటున్న ప్లేస్ అని ఇస్తారో వాళ్ళు అడుగుతారన్నమాట. మీకు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ కావాలి అని అనుకుంటున్నారు అని. అంటే ఎగ్జాక్ట్‌గా ఊరు పేరు అడగరు. బట్ లైక్ క్లోజ్ లొకేషన్స్ కూడా ఇస్తారు. మీరు ఆ లొకేషన్ పెడితే మీకు ఖచ్చితంగా ఆ దరిదాపుల్లోనే మీ సెంటర్ కూడా పడుతుందన్నమాట. సో ఆల్మోస్ట్ ఎగ్జామ్‌కి 3 వీక్స్ ముందు మీ అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది. అందులో మీ సెంటర్ ఎక్కడ ఉంది, మీ రోల్ నంబర్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అందులో క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంచుతారనమాట మీ అడ్మిట్ కార్డ్‌లో. ఇప్పుడు అసలు క్వెషన్‌కొద్దాం. సివిల్స్ క్రాక్ చేయడం సాధ్యమా? చాలామంది అనుకుంటారు ఐఐటీలో చదివిన వాళ్ళు మాత్రమే క్రాక్ చేయగలుగుతారు. ఈ మధ్యలో చాలామంది డాక్టర్స్ కూడా సివిల్ క్రాక్ చేస్తున్నారు. సో దీనికి చాలామంది చాలా కష్టపడిన వాళ్ళకి మాత్రమే ఇందులో అవకాశం ఉంటుంది అని ఒక పర్సెప్షన్‌లో మనం అందరం ఉంటాం. ఇప్పుడు అసలు సివిల్స్ క్రాక్ చేయడం మనకి సాధ్యమా కాదా అన్న ఒక క్వెషన్కి వచ్చాం కదా. ఈయన పేరు జునైద్ అహ్మద్. ఈయనకి 2018లో ర్యాంక్ 3 వచ్చిందనమాట. ఆల్ ఇండియా ర్యాంక్ 3. హీస్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన స్టోరీ చెప్తే చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది. ఎందుకంటే ఆయన ఏమి పెద్ద క్లెవర్ స్టూడెంట్ కాదు, ఒక యావరేజ్ స్టూడెంట్. ఆయనకి ర్యాంక్ 3 వచ్చింది ఈ ఎగ్జామ్లో. సో ఇది మనం చెయ్యలేము అన్నంత టఫ్ అయితే కాదండి. ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా ఈ ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతున్నాడు. ఈయన ఒక గ్రాడ్యుయేట్. మనకి ఎందులోనే గ్రాడ్యుయేషన్ చేయొచ్చు అనేసి కేవలం ఒక గ్రాడ్యుయేట్ అయితే చాలు అని మనకి ఏదైతే వాళ్ళు క్రైటీరియా పెట్టారో అది మీరు క్లియర్ చేశాక ఎగ్జామినేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనడానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఈ ప్రిపరేషన్లో ఒక టాపర్ ప్రిపేర్ అవుతారు, ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా ప్రిపేర్ అవుతారు. కానీ ప్రతిసారి టాపర్సే క్లియర్ చేయగలుగుతున్నారు అనే పర్స్పెక్టివ్ పెట్టుకోకండి. అది ఒక పెద్ద మిత్. ఇందులో ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా క్లియర్ చేసి ఓన్లీ క్లియర్ చేయడం కాదు, ర్యాంక్ 3లో ఉన్నారు సార్. సో ఇది మనందరం కూడా చెయ్యగలము అన్నమాట. అంటే యూ క్యాన్ డూ ఇట్. చాలా టఫ్ అయితే కాదు, ఒప్పుకుంటాము, కష్టమైన ఎగ్జామే. కాకపోతే అసలు అసాధ్యం అన్నదైతే కాదన్నమాట. మీరు డిసైడ్ అయితే ఖచ్చితంగా మీరు ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయగలుగుతారు. ఇంకా ఈ ఎగ్జామ్ గురించి చాలా వివరాలు మీతో డిస్కస్ చేయాలి అని నేను ఎదురు చూస్తున్నాను. సో దీనికి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి సర్టెన్ క్వాలిటీస్ ఉండాలి, ఒక స్ట్రాటజీ ఉండాలి అని మనం ఇంతకంటే డిస్కస్ చేసుకున్నాం కదా. వీటి గురించి నేను ఒకటే వీడియోని చాలా లెందీగా చెయ్యాలి అని అనుకోవట్లేదు. అందుకోసమని నేను కమింగ్ వీడియోస్లో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియో చేస్తాను. మీ ప్రోగ్రెస్ వైపు మీరు అడుగు వేయడానికి తెలుగు యూపీఎస్సీ గురు త్రూగా మీకు సహాయపడడానికి అన్ని విధాల నేను ప్రయత్నం అయితే చేస్తానండి. మీరు కనుక డిసైడ్ అయితే సిన్సియర్గా ప్రతిరోజు వర్క్ చేయడానికి రెడీగా ఉండండి. ఏది ఏమైనా కూడా మీరైతే గివప్ చేయకండి, ఎందుకంటే యూ క్యాన్ డూ ఇట్. ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా వేరే విషయాలన్నిటినీ కూడా కమింగ్ వీడియోస్లో మనము డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. హ్యావ్ అ గ్రేట్ డే.